పోలీసులను బట్టలు ఉడదీసి కొడతామంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఘాటుగా స్పందించారు. పోలీసుల బట్టలు ఉడదీసి కొడతాను అంటే పోలీసులు ఏమైనా వేసుకున్న బట్టలు అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. కష్టపడి చదివి పరుగు పందెంలో పరీక్షల్లో పాస్ అయి వేసుకున్న యూనిఫామ్ ఇది అని అన్నారు. ఇక నీవెవరో వచ్చి ఓడదీస్తానంటే ఓడదీయడానికి ఇది అరటితొక్క కాదని హితబోధ చేశారు. నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తామని, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కవని జాగ్రత్తగా మాట్లాడాలని జగన్ను ఎస్ఐ హెచ్చరించారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు జగన్. వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. చందు, ఏదైతే విప్పడానికి అరటి తొక్క కాదు, ఇది కాకి చొక్క. ఇది ఏదో సినిమా డైలాగ్ కాదు. ఒక ఎస్ఐ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఒక హెచ్చరిక. నిన్న ఏదైతే అనంతపురం జిల్లాకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన చేశారు. ఈ సందర్భంలో అక్కడ లింగమయ్య అనే వైసీపీ కార్యకర్త హత్య జరిగింది. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ లింగమయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా అతను ఒక విధంగా పోలీసుల పైన ఫైర్ అయ్యారు. ఏదైతే పోలీసులు మొత్తం ప్రభుత్వానికి తొత్తుల్లో మారారు, ప్రభుత్వానికి చెప్పినట్టు చేస్తున్నారు, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారులకు వస్తే మటుకు ఏదైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో ఆ పోలీసులు చొక్కాలు ఊడబెడతామని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది. అయితే పోలీసులు దీనిపైన పెద్ద ఎత్తున రియాక్షన్ ఇస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎస్పీ కూడా రత్నకుమారి కూడా అక్కడ ఆమెకు సమాధానం ఇచ్చారు. మేము నిన్న ఏదైతే ఎక్కడైనా సరే భద్రతా వైఫల్యం ఎక్కడా జరగలేదు, ఖచ్చితంగా మాజీ సీఎం వస్తున్నామని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ కట్టుదిట్టిన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పేశారు. అయితే మాజీ సీఎం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే కాకి చొక్కలు బట్టలు ఊడదీస్తా అని చెప్పేసి చేశారో దాని మీద కూడా అనంతపురం జిల్లా రామగిరికి చెందిన రామగిరి ప్రాంతానికి చెందిన ఎస్ఐ కూడా ఘాటుగా స్పందించారు. అక్కడ సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన తీవ్రంగా ఆయన సమాధానం ఇచ్చారు. ఏదైతే కాకి చొక్కలను ఊడగొడతా అని చెప్పారో దానికి సమాధానం ఇస్తూ కూడా కాకి చొక్క అంటే అరటి తొక్క కాదు, ఇది కాకి చొక్క. మేము ఎంతో కష్టపడి నిజాయితీగా మేము ఎక్కడో పనిచేసి మేము కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం ఇది. మేము నిజాయితీగా పనిచేస్తాం, విధుల్లో అంకిత భావంతో పనిచేస్తాం. పోలీసులు అంటే ఇట్లా చిన్న చూపు చూడడం కూడా సరికాదని చెప్పేసి ఖచ్చితంగా మేము ప్రజలకు నీచి నిజాయితీతో పనిచేస్తామని చెప్పేసి కూడా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కూడా జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో కూడా అతను ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఘాటైన సమాధానం ఇచ్చారు. ఏదైతే బట్టలు ఉడదీసి కొడతా అని చెప్పేసి పోలీసులు అన్నారో దానిపైన కూడా ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి పరుగు పందెంలో ఫస్ట్ నిలబడి ఎంతో నిజాయితీతో ఉద్యోగం సంపాదించాము, ప్రజల కోసం ఖచ్చితంగా నిజాయితీతో పనిచేస్తాం, కానీ ఇలా ఒక మాజీ సీఎం హోదాలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా సుధాకర్ యాదవ్ మా జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కాకి బట్టలు ఊడగొడతా అని చెప్పారో దానికి సమాధానం ఇచ్చి కూడా విప్పడానికి ఇది అరటి తొక్కనా కాకి చొక్క అంటూ కూడా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు. మొత్తం చూసుకున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా పోలీస్ శాఖలో పలువురు సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానంలో అతను మాజీ సీఎంగా పనిచేసి 5 ఏళ్లు పనిచేసిన వ్యక్తి ఇలా పోలీసు శాఖ పట్ల పోలీసుల పట్ల కూడా దురుసుగా మాట్లాడడం ఎంతవరకు సబబని చెప్పేసి కూడా ప్రశ్నిస్తారు. గతంలో కూడా గత సందర్భాల్లో కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పోలీసుల వైఖరి పట్ల కూడా ఇలానే ఆయన దురుసుగా మాట్లాడడం పట్ల కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం చూసుకున్న మటుకు అనంతపురం జిల్లాకు చెందిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మటుకు తీవ్ర దుమారాలు చెప్తున్నాయి. సాక్షాత్ ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఫైర్ అయ్యారు. అతను చేసిన వ్యాఖ్యల పట్ల సీరియస్గా స్పందించారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.